చెప్పండి. ఇప్పుడు చూస్తే ఒక 50 రోజులు ఎలక్షన్స్ అవబోతున్నాయి. అటు చూస్తే ఎన్డీఏ కూటమికి అన్ని పార్టీలు లేకపోయినా ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడు. ఎలా ఉంటుంది? గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు? గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి 22 సీట్లే కదా ఇచ్చింది. పవన్ కళ్యాణ్కి ఒక పదవి అంటూ ఏం లేదు కదా. కాపుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. 22 సీట్లు ఏంది? మొన్నదాకేమో సగం ముఖ్యమంత్రి ఒక సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి అదేం లేదు. మరి బీజేపీతో ఇప్పుడు దాకా పొత్తు లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మైనార్టీలు ఎదురు వస్తున్నాయి. ఇంకెక్కడ నీకు చంద్రబాబు గెలిచేదాడా? ఇప్పుడు అందరం కలుపుకొని పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తాతయ్య, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే మీ భర్తలకు మీరు అన్నం పెట్టొద్దు, ఇంట్లో రానియొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు. రానియొద్దంటే వాళ్ళు ఆగుతారా? ఇటు ఉండోళ్ళు అటు వేస్తారా? ఇప్పుడు తెలుగుదేశం వేసే వాళ్ళని మాకేమంటే వేయరుగా. మనకేసే వాళ్ళని అటేమంటే ఎందుకు వేస్తారు? ఎవరు అభిప్రాయం వాళ్ళది. కానీ ఒకటి తాతయ్య గారు, దాదాపు సుమారు 70 ఏళ్ళు దాకా ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి. రాజకీయాలు 40 ఏళ్ళు అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఏంటి ఇలా చేయటం? అన్నం పెట్టొద్దు, ఇంట్లో రానియొద్దు అంటాం. ఏ దారి లేక అది ఇవన్నీ ఎంచుకోవటం. ఇప్పుడు అన్నీ ఉండవు. ఇవన్నీ అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది? అన్నం పెట్టకాకు. మరి పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఎందుకు? నీకు అంత సీనియారిటీ ఉంది. ఈ పొత్తులన్నీ ఎందుకు? డైరెక్ట్గా రావచ్చుగా నువ్వు యుద్ధానికి. మరి వీళ్ళందరినీ తీసుకొని రావాల్సినంత 10 మంది కలిసి ఒకటి మీదకి రావాల్సినంత పనే ఉంది. నీకు బలం ఉండప్పుడు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను మంచి చేస్తేనే మీ ఇంట్లో జరిగిందంటేనే ఓటేయండి అంటున్నాడు. దాదాపు ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ మాట అసలు ఎందుకని లేకపోతున్నాడు? ఆయన చేయలేకపోయింది కదా. ఇప్పుడు పోయినసారి రుణమాఫీ చేస్తానండు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చిండు. ఫస్ట్లోనే రుణమాఫీ మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిండు. అది గెలిచిన తర్వాత అది అమలు పరచలేదు. 5 సంవత్సరాల మీద తీరుతానని చెప్పి అది ఒకటి పెట్టాడు. 5 సంవత్సరాలలో కూడా తీరలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసి ఇంక నా వల్ల కాదని చెప్పిండు. ఇంక మళ్ళీ ఎన్ని చెప్పినా ఇంకా అదేగా. ఇంక ఎన్ని చెప్పినా నువ్వు పోయినసారి చేయలేదు. ఆయన చెప్పిన ఎవరు నమ్ముతారు? అది మా సిద్ధాంతం. అది జగన్ గెలుస్తాడు. జగన్ గ్యారెంటీ గెలుస్తాడు.